సూర్యాపేటలో భారీ చోరీ జరిగింది. సాయి సంతోషి జ్యువెలరీ షాపులో 7 కోట్ల విలువైన బంగారం, 18 లక్షల నగదు ఎత్తికెళ్లారు. జ్యువెలరీ షాపు వెనకాల నుంచి గోడకు రంధ్రం పెట్టి లోపలికి చొరబడ్డారు నిందితులు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాపు యజమాని. పక్కా ప్లాన్ ప్రకారమే చోరీ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని 5 స్పెషల్ టీంలతో గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ రాబరీ జరిగింది. ఓ గోల్డ్ షాప్ కి కన్నం వేసి 8 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. జ్యువెలరీ షోరూం వెనుక వైపు బాత్రూమ్ గోడకు రంధ్రాలు చేసి షట్టర్ను ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్లతో లాకర్ తెరిచి బంగారాన్ని చోరీ చేశారు. 18 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంజీ రోడ్డులోని సాయి సంతోషి జ్యువెలర్స్ షాప్ లో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకి ఈ ఘటన జరిగింది. తర్వాతి రోజు దొంగతనం జరిగిందని గ్రహించిన యజమాని కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీకి గురైన బంగారం విలువ 7 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. సాయి సంతోషి జ్యువెలరీ షాప్ ను మరికొన్ని రోజుల్లో సొంత షాపులోకి మార్చేందుకు ఏర్పాట్లు చేశాడు యజమాని. వారం రోజుల క్రితం బంగారాన్ని దాచేందుకు ఉంచే తీజోరీని కొత్త షాప్ కు మార్చారు. తీజోరీ స్థానంలో చిన్నపాటి బీరువాను ఉంచి లోపల షట్టర్ను ఏర్పాటు చేసి ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ విషయం పూర్తిగా తెలిసిన వారే దొంగతనం చేసినట్లు అనుమానిస్తున్నారు. దొంగతనం చేసేందుకు 5 వ్యక్తులు 2 నెలల పాటు రెక్కీ నిర్వహించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. జ్యువెలరీ షాపు వెనుక నుంచి పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో దొంగలు అక్కడి నుంచి లోపలికి వచ్చారు. బయట ఉన్న బాత్రూమ్ గోడకు కన్నం పెట్టి గోల్డ్ షాప్లో ఉన్న బాత్రూమ్ నుంచి లోపలికి వచ్చినట్టుగా తెలుస్తోంది. వెళ్లే ముందు సీసీటీవీని డిస్కనెక్ట్ చేశారు. దొంగతనం చేశాక షాప్లోకి వెళ్లకుండా స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న బంగారం, డబ్బును మాత్రమే దొంగలించారు. షాప్ లో మరో 2 కిలోల వరకు బంగారం ఉండగా సీసీ కెమెరాలుంటాయన్న అనుమానంతో దొంగలు జాగ్రత్త పడ్డారు. దొంగతనం చేశాక గ్యాస్ కట్టర్, సిలిండర్లను అక్కడే వదిలేసి వెళ్లిపోవడంతో ఇది ప్రొఫెషనల్ దొంగల పని కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం చేసి పారిపోతుండగా 2 తులాల రింగ్, చెవిదుద్దులు దారిలో పడిపోగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ షాప్ యజమాని తెడ్ల కిషోర్ కంప్లైంట్ తో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీ నరసింహ, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ సీఐ వెంకటయ్య ఘటనపై వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఆధారాల కోసం వెతుకుతున్నారు. సమీపంలోని వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. జ్యువెలరీ షోరూం సిబ్బందిని విచారించి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. ఈ కేసును ఛేదించడానికి 5 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు.